ప్రాచీన భారతదేశమంటే మనకు గుర్తొచ్చేవి పెద్ద పెద్ద సామ్రాజ్యాలు, రాజులు, కోటలు. కరెక్టే, కాని సముద్రం దాటి మిగతా ప్రపంచంతో మనకున్న బంధం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? భారతదేశం కేవలం భూభాగం మీదే కాదు, సముద్రం మార్గాల ద్వారా కూడా ఒక గ్లోబల్ ట్రేడ్ హబ్గా ఉండేది. ఈరోజు మనం ఆ పాత ఓడరేవుల గుండా ఒక ప్రయాణం చేద్దాం, వాటి వెనుకున్న కథలేంటో తెలుసుకుందాం. మరే అసలు ప్రశ్న ఇదే కదా. ఇప్పటిలా ఫ్లైట్స్, కంటైనర్ షిప్స్ లేని ఆ రోజుల్లో మన దేశం ప్రపంచంతో ఎలా కనెక్ట్ అయింది? సమాధానం మన సుదీర్ఘ తీర ప్రాంతం. అక్కడ వెలిసిన ఓడరేవులే మన పూర్వీకులకు ప్రపంచానికి గేట్వేస్గా నిలిచాయి. సరే, ఈ మ్యాప్ మన గైడ్ అనుకుందాం. దీని సహాయంతో మన తీరం వెంబడి ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. ప్రతి పోర్టు వెనుక ఉన్న కథను, దాని ప్రాముఖ్యతను చూద్దాం. మన జర్నీ పశ్చిమ తీరం నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మన ప్రయాణం వెస్ట్ కోస్ట్ నుంచి మొదలు. ఒకప్పుడు రోమన్లు, అరబ్బుల నౌకలతో ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతం వెస్టర్న్ వరల్డ్కు మన గేట్వే లాంటిది. మనమిప్పుడు మన ఫోకస్ని వెస్ట్ కోస్ట్ మీద, ముఖ్యంగా ఇవాల్టి గుజరాత్, మహారాష్ట్రల మీద పెడదాం. ఎందుకంటే మన చరిత్రలోని కొన్ని అత్యంత ముఖ్యమైన పోర్ట్స్ ఇక్కడే ఉండేవి. మన ఫస్ట్ స్టాప్ లోథాల్. ఇది మామూలు పోర్ట్ కాదు, ఇండియాలోనే అత్యంత పురాతనమైన ఓడరేవుగా చరిత్రకారులు చెప్తారు. 1954లో తవ్వకాలు జరిపినప్పుడు ఇక్కడ ఒక రేవు, ఒక టౌన్షిప్, ఒక మార్కెట్ మొత్తం బయటపడింది. అంటే ఎంత పురాతనమైనదో అంతే పక్కా ప్లానింగ్తో కట్టారన్నమాట. లోథాల్ నుంచి ఇప్పుడు నర్మదా నది ఒడ్డున ఉన్న భరూచ్కి వెళ్దాం. దీని స్పెషాలిటీ ఏంటంటే దేశం లోపలి ప్రాంతాల్నుంచి సరుకులిక్కడికి చేరేవి, ఇక్కడి నుంచి పెద్ద పెద్ద నౌకల ద్వారా ప్రపంచమంతా వెళ్లేవి. ఇది ల్యాండ్, సీ రూట్స్కి ఒక జంక్షన్ పాయింట్ లాంటిది. భరోచ్ ఒక ఇంటర్నేషనల్ హబ్ అని చెప్పడానికి ఇదే నిదర్శనం. చూడండి, అరబులు, గ్రీకులు, రోమన్లు, అంతెందుకు ఆఫ్రికన్లు, చైనీయులు, ఈజిప్షియన్లు కూడా. అంటే ఆ రోజుల్లోనే ఇదొక మల్టీకల్చరల్ ట్రేడింగ్ సెంటర్. రకరకాల భాషలు, మనుషులు, వస్తువులు అన్నీ ఇక్కడే. ఇప్పుడు ముంబైకి చాలా దగ్గర్లో ఉన్న సోపారా గురించి మాట్లాడుకుందాం. ఇది ఒకప్పుడు వెస్ట్ కోస్ట్లోనే అతి పెద్ద టౌన్షిప్. దీనికి పురాణాల్లో పరశురాముడితో కూడా సంబంధముందని అంటారు. అంటే దాని ప్రాముఖ్యత ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. సోపారా ప్రాభవం 200 ఏళ్లది కాదు, ఏకంగా 1000 సంవత్సరాలకు పైగా కొనసాగింది. ఆలోచించండి, క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అశోకుడి శాసనాల్లో దీని పేరుంది. అక్కడ్నుంచి క్రీస్తు శకం 9వ శతాబ్దం వరకు, అంటే దాదాపు 1200 ఏళ్లు ఒక మేజర్ బోట్ టౌన్గా వెలసిల్లింది. సరే, పశ్చిమ తీరం నుంచి మన ప్రయాణం ఇప్పుడు దక్షిణానికి మళ్లుతోంది. సుగంధ ద్రవ్యాల సువాసనలు గుబాలించే కేరళ, తమిళనాడు తీరాల వైపు. ఇక్కడి సంపద కోసం ప్రపంచమే మనవైపు చూసేది. మన ప్రయాణం ఇప్పుడు సబ్కాంటినెంట్ సౌత్ టిప్కి చేరుకుంది. మలబార్, కోరమాండల్ కోస్ట్స్. ఇక్కడ దొరికే మిరియాలు, యాలకలకు అప్పట్లో బంగారమంత విలువ ఉండేది. రోమన్లు వాటికోసం బంగారాన్ని ఓడల్లో పంపించడానికి కూడా వెనకాడేవారు కాదు. ముజిరిస్, ఇది కేవలం ఒక పోర్ట్ పేరు కాదు, ప్రాచీన ప్రపంచంలో ఒక లెజెండ్. చాలా కాలంపాటు ఇది ఎక్కడుందో కూడా ఎవ్వరికీ తెలియదు. కాని దీని గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. దీని కీర్తి వేల సంవత్సరాల నాటిది. ముజిరిస్ ఎంత పెద్ద గ్లోబల్ సెంటరో చెప్పడానికి ఈ ఒక్క నెంబరు చాలు. 30కి పైగా దేశాల నుంచి ఇక్కడికి సరుకులు వచ్చేవి, వెళ్లేవి. ఊహించండి, ఆ రోజుల్లోనే అంత పెద్ద నెట్వర్క్. ఇక్కడ ట్రేడ్ ఎలా జరిగేదంటే, మనం వాళ్లకు కావాల్సిన లగ్జరీ గూడ్స్ ఇచ్చేవాళ్లం. నల్ల మిరియాలు, విలువైన రాళ్ళు, వజ్రాలు, ముత్యాలు ఇవన్నీ ఎగుమతి చేసేవాళ్లం. బదులుగా వాళ్ల దగ్గర్నుంచి మనమేం తీసుకునేవాళ్లం? రోమన్ వైన్, మంచి క్వాలిటీ వస్త్రాలు, ఇంకా ముఖ్యంగా బంగారు నాణేలు. తర్వాత మనం చూడబోయేది పూంపుహార్. ఇది చోళ సామ్రాజ్యపు కిరీటంలో ఒక వజ్రం లాంటిది. ఇది కేవలం ఓడరేవే కాదు, సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలతో ట్రేడ్ని కంట్రోల్ చేసిన ఒక పవర్ఫుల్ సెంటర్. మన ప్రయాణం ఇప్పుడు పెనిన్సులా చుట్టూ తిరిగి ఈస్ట్ కోస్ట్ వైపు వెళ్తోంది. ఈ ప్రాంతం తనకంటూ కొన్ని ప్రత్యేకమైన ఇండస్ట్రీస్కి, ముఖ్యంగా తూర్పు దేశాలతో వాణిజ్యానికి చాలా ఫేమస్. ఓకే, మన ప్రయాణంలో చివరి దశకు వచ్చేశాం. ఇప్పుడు మనం తూర్పు తీరం వెంబడి పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వైపు వెళ్దాం. ఇక్కడి కథలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
తూర్పు తీరంలో అరికమేడు చాలా స్పెషల్, ఎందుకంటే ఇక్కడ పూసల తయారీ ఒక పెద్ద ఇండస్ట్రీ. కానీ అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈస్ట్ కోస్ట్లో రోమన్స్తో డైరెక్ట్ ట్రేడ్ ఉన్న ఒకే ఒక్క పోర్ట్ ఇదే. ఇది దాని స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ని చూపిస్తుంది. తూర్పు తీరంలో ఇంకో ముఖ్యమైన పోర్ట్ వెస్ట్ బెంగాల్లోని తామ్రలిప్తి. దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఎందుకంటే ఫేమస్ చైనీస్ ట్రావెలర్ హ్యూయెన్ సాంగ్ కూడా తన రాతల్లో దీన్ని ఒక గొప్ప వాణిజ్య కేంద్రంగా వర్ణించాడు. అంటే దాని ప్రాముఖ్యత ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ ఓడరేవులన్నీ కలిసి ఒక పెద్ద చిత్రాన్ని మన ముందు ఉంచుతున్నాయి. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి చూస్తే ఈ ట్రేడ్ లెగసీ మనకు ఏం నేర్పిస్తుందో, మన చరిత్రను ఎలా మల్చిందో చూద్దాం. ఇక్కడ మనకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనకున్న రెండు తీరాలు రెండు వేర్వేరు పాత్రలు పోషించాయి. వెస్ట్ కోస్ట్ ఏమో యూరప్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ వైపు చూస్తే, ఈస్ట్ కోస్ట్ ఏమో సౌత్ ఈస్ట్ ఏషియాతో బలమైన సంబంధాలు పెట్టుకుంది. ఈ వైవిధ్యమే మన ట్రేడ్కి అసలైన బలం. సో ఫైనల్గా మనమేం నేర్చుకున్నాం? ప్రాచీన భారతదేశం ఒక ఐసోలేటెడ్ ల్యాండ్ కాదు, ప్రపంచ వాణిజ్యానికి ఒక సెంట్రల్ హబ్. ఇక్కడ సుగంధ ద్రవ్యాల నుంచి రోమన్ వైన్ వరకు అన్నీ ఎక్స్చేంజ్ అయ్యాయి. ఈ పోర్ట్స్ కేవలం ట్రేడింగ్ పాయింట్స్ కాదు, రకరకాల కల్చర్స్ కలిసే ప్రదేశాలు. ఈ వారసత్వమే ఆ తర్వాత ఖండాల ఆర్థిక వ్యవస్థలను, సంస్కృతులను తీర్చిదిద్దింది. ఈ రోజు మనకు నిశ్శబ్దంగా కనిపించే ఈ తీరాలు ఒకప్పుడు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన నౌకలతో, మనుష్యులతో ఎంత సందడిగా ఉండేవో కదా. వాటి ఇసుక పొరల కింద మనకింకా తెలియని ఇంకెన్ని కథలు, రహస్యాలు దాగి ఉన్నాయో.